హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం ఒక మంచి అనౌన్స్మెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ అప్ టు 2023 అండ్ 24 బడ్జెట్ వరకు కంప్లీట్ అప్డేట్ ఈ బుక్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితే జస్ట్ 49 రూపీస్ మాత్రమేనండి, ఓకేనా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపీస్ అండి. ఇవన్నీ కూడా ఈ బుక్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. కంప్లీట్ అప్డేట్ డీటెయిల్స్, అప్డేట్ విధానాలు, పథకాలు కూడా తీసుకొని రావడం జరిగింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలంటే, జాబ్ సాధించాలంటే స్కీమ్స్ అనేది డెఫినెట్గా అందరు కూడా నోట్ చేసుకొని ఉండాలని, అందరికీ కూడా స్కీమ్స్ పైన మంచి అవగాహన ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండు మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. మీ అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ కోర్సును పరిచయం చేయండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు నిన్నటి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? చూడండి, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? జెనీవా, ఓకేనా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చూడండి, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, హెల్త్ డే ఎప్పుడు అంటే, వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే April 7 అండి, ఓకేనా. April 7th వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే April 7th. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? జెనీవా. జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశం, ఓకేనా, రైట్. స్విట్జర్లాండ్ దేశంలోనే జెనీవాలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ డే అంటే April 7th. ఈ WHO అనేది 1948లో ఏర్పాటు చేయడం జరిగిందండి, ఓకేనా, రైట్. దానికి సంబంధించి నెక్స్ట్ న్యూయార్క్ తీసుకున్నట్టయితే జనరల్గా UN హెడ్ క్వార్టర్ ఉంటుందండి. చాలా అంతర్జాతీయ సంస్థలు UNDP కానీ, UN ఉమెన్ కానీ, ఓకేనా, UNDP కానీ, UN ఉమెన్, ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉంటాయండి. నెక్స్ట్ రోమ్లో అనగానే ఫుడ్కి రిలేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయండి. FA ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఓకేనా. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని రోమ్, ఇటలీలో ఉంటాయి, ఇటలీ, ఓకేనా. నెక్స్ట్ నైరోబీ అనగానే కెన్యా క్యాపిటల్ అండి, కెన్యా క్యాపిటల్, ఓకేనా. సో ఇక్కడ నైరోబీలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఓకేనా. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఉంటుంది. పర్యావరణ కార్యక్రమం హెడ్ క్వార్టర్ ఉంటుంది. పర్యావరణ కార్యక్రమం హెడ్ క్వార్టర్ ఉంటుంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడంటే, ఓకేనా, చూడండి, June 5 పర్యావరణ దినోత్సవం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ మాత్రం ఏమంటున్నామండి? జెనీవా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. April 28, 29 తేదీల్లో అంతర్జాతీయ ఆహార శిఖరాగ్ర సదస్సు అంటే ఫుడ్ ఎన్క్లేవ్ 2023 ఏ నగరంలో జరగనుంది? చూడండి, April 28, 29 అంతర్జాతీయ ఆహార శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగబోతుందంటే హైదరాబాద్లో జరగబోతుందండి, గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో జరగబోతుంది. నెక్స్ట్, ప్రతి నెల ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను అందజేస్తున్నట్లు సంక్షేమ క్యాలెండర్ 2023-24 సంక్షేమ క్యాలెండర్ 2023-24ని ఆవిష్కరించిన రాష్ట్రం ఏది? చూడండి, ప్రతి నెల ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు సంక్షేమ క్యాలెండర్ను రూపొందించిన రాష్ట్రం ఏందట అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓకేనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగిందండి. సో సంక్షేమ పథకాలు ఏ నెలలో ఎవరెవరికి ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారో దానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, పెన్షన్దారులు సచివాలయానికి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకోవడానికి, పెన్షన్స్ సమర్థవంతంగా అత్యంత సులభంగా అందించడానికి సమాచార సేకరణలో భాగంగా తమ రాష్ట్రంలోని 20 గ్రామాల్లో, చూడండి, తమ రాష్ట్రంలోని 20 గ్రామాల్లో జియో ఫెన్సింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న రాష్ట్రం ఏది? జియో ఫెన్సింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ దీనికి ఆన్సర్. నెక్స్ట్, మహిళా సాధికారతకు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేసినందుకు గాను మేఘన్ మార్కెల్, ఓకేనా, మేఘన్ మార్కెల్కు ఉమెన్ విజన్ అవార్డ్ 2023 లభించింది. ఆమె ఇక్కడ బి కాదండి, ఆమె ఏ దేశానికి చెందినవారు? ఉమెన్ విజన్ అవార్డ్ 2023 లభించిన ఈ మేఘన్ మార్కెల్ ఏ దేశానికి చెందిన అంటే వాస్తవానికి ఆమె పుట్టి పెరిగింది అమెరికానండి, ఇది జన్మస్థలం అండి, జన్మస్థలం. అయితే ఆమె మేఘన్ మార్కెల్ బ్రిటన్ యువరాజు విలియమ్స్ని పెళ్లి చేసుకోవడం జరిగిందండి, కాకపోతే అమెరికా దేశస్తురాలని గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్,
ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. చూద్దాం. 2023-24 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.3 ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఓకే, 2023-24 భారత వృద్ధి రేటు 6.3% ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.4% ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంటే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేసింది. నెక్స్ట్ 2024 నుంచి 26 అంటే 2 ఇయర్స్ సంవత్సరాల మధ్య భారత సగటున 7% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సో ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్ అండి. కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. ఏ, బి మరియు సి అన్నీ సరైనవే, 3 కూడా సరైనవే అండి. ఓకేనా. మరి వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీ. ఓకేనా, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది వరల్డ్ బ్యాంక్. ఓకే. నెక్స్ట్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే దీన్ని ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎక్కడ ఉంటుంది అంటే మనీలాలో ఉంటుందండి. ఓకేనా, ఆసియా అభివృద్ధి బ్యాంకు మనీలాలో ఉంటుంది. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలాలో ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ భాగంగా వారికి ఆర్థిక సహాయం, పెట్టుబడి సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా 2016-2023 అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల మధ్యకాలంలో బ్యాంకులు ఎన్ని కోట్ల రుణాలను అందించాయి? ఓకేనా, రుణాలను ఎన్ని కోట్ల రూపాయలను రుణంగా అంటే స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా చూడండి, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇక్కడ స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా 2016-23 మధ్య బ్యాంకులు ఎన్ని కోట్ల రూపాయలు రుణంగా అందించాయి అనేది ఎవరు తెలిపారంటే ఆర్థిక శాఖ మంత్రి. ఓకేనా, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలిపడం జరిగింది. ఓకేనా. సో ఆన్సర్ ఎంత అంటే 40,700 కోట్లు, 40,700 crores అండి. 40,700 crores. ఇక నోట్ చూద్దాం. స్టాండప్ ఇండియా పథకాన్ని ఇండియాలో ఏప్రిల్ 5, 2016న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీని కాల వ్యవధి ఎప్పటి వరకు అంటే 2025 వరకు, అంటే 2025 వరకు ముగియడం జరుగుతుంది. నెక్స్ట్ అందరికీ ఉచిత వైద్యం, ఆధునిక వైద్యం అందించడానికి ప్రతి గ్రామానికి వైద్యులు వచ్చి వైద్యం అందించే కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. చూడండి, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చూడండి, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అడగడం జరిగింది. సో అందరికీ ఆన్సర్ తెలుసండి, ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చూడండి అందరికీ ఉచిత వైద్యం అదేవిధంగా ఆధునిక వైద్యం అందించడం కోసం డాక్టర్సే ఇంటి వద్దకు వచ్చే స్కీమ్ అనేది ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ 2024 జనవరి 1 నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి భారతదేశం ఎన్ని సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్ అంటే యునైటెడ్ నేషన్స్ సెన్సస్ కమిషన్ ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్కి ఎన్నికైంది. సో ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు అండి. ఓకేనా, అంటే 2024 నుంచి 4 సంవత్సరాలు అంటే చూడండి 2024 నుంచి 28 వరకే అండి. ఓకేనా. సో ఈ వివరాలు ఎవరు తెలియజేశారంటే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాలు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు. ఓకేనా, జయశంకర్ గారు ఈ వివరాలు తెలియజేయడం జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్. నెక్స్ట్ పోలాండ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం 2023 పొందినవారు. పోలాండ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం 2023 పొందినవారు ఎవరు అంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఓకేనా, ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఓకేనా, ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా పోలాండ్ క్యాపిటల్ ఏంటంటే అంటే వార్సా. అదేవిధంగా పోలాండ్ దేశానికి అధ్యక్షుడు ఓకేనా అంద్రేజ్ దుదా. ఓకేనా, పోలాండ్ అధ్యక్షుడు ఎవరంటే అంద్రేజ్ దుదా. ఓకేనా, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి పేపర్ కట్టింగ్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మరి. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఉగ్రవాదంపై పోరుకు ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏ అంతర్జాతీయ సంస్థ తాజాగా ప్రకటించింది?
ఏ కూటమి అంటే క్వాడ్ అండి. ఓకేనా, చూడండి ఉగ్రవాదంపై పోరుకు ప్రత్యేక కార్యనిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు క్వాడ్ కూటమి ఇక్కడ ప్రకటన చేయడం జరిగిందండి. మరి క్వాడ్ కూటమిలో దేశాలు, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్, QAD క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ అండి. సో ఇందులో దేశాలు, ఏ దేశాలు సభ్య దేశాలు అంటే ఇండియా, ఓకేనా, భారతదేశము, అమెరికా, ఓకేనా, అమెరికా, జపాన్ ఉంటుంది, ఓకేనా, జపాన్ ఉంటుంది, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఓకేనా, ఆస్ట్రేలియా, ఓకేనా. ఈ క్వాడ్ దేశాలు ఇక్కడ ఉగ్రవాదంపై వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందండి. మరి చూద్దాం, ఈ కుటుంబంలోని సభ్య దేశాలు 4 అవి ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఓకేనా. ఆరోగ్య భద్రత, పర్యావరణ మార్పులు, శుద్ధ ఇంధనం, మౌలిక వసతులు వంటి రంగాల్లో ప్రాంతీయంగా మిత్ర దేశాలతో కలిసి పనిచేయాలని ఈ కూటమి నిర్ణయించింది. ఓకే, నెక్స్ట్ 2017లో చివరిసారిగా దేశంలో ఏనుగుల గణన జరిగినప్పుడు, అంటే చివరిసారిగా ఎలిఫెంట్ సెన్సెస్ అనేది 2017లో జరిగినప్పుడు అప్పుడు ఎన్ని ఏనుగులు ఉన్నట్లు వెల్లడైంది. ఎన్ని ఏనుగులు అంటే చూడండి 29,964 ఏనుగులు అండి. ఓకేనా, భారతదేశంలో 2017లో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయంటే చూడండి 29,964. చూద్దాం, ఆసియాలో ఉన్న ఏనుగుల్లో మన దేశంలోనే సుమారు 60%, అంటే ఇండియాలో 60% ఎలిఫెంట్స్ ఉన్నాయండి. ఏనుగుల సంరక్షణ కోసం దేశంలో ఉన్న రిజర్వులు 30 కాదండి, యాక్చువల్గా ఇది 32కు పెరిగిందండి. 32 ఉంటుందండి. మొత్తం 16 స్టేట్లో ఉంటాయి. మొత్తం 16 స్టేట్లో 32 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకేనా, 16 స్టేట్స్, ఇది 14 కాదు, రిజర్వ్లు ఉన్నాయి. 7,775 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో మొత్తం 110 ఏనుగు క్యారిడార్లు ఉన్నాయండి. ఓకేనా, ఎలిఫెంట్స్ డే, ఏనుగుల దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 12 అండి. ఓకేనా, ఏనుగుల దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 12. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడంటే 1992లో కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ 2023 ఫిబ్రవరి 22న ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సదస్సు, తేరీ ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎక్కడ నిర్వహించారు. ఓకేనా, సదస్సు ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీలో అండి. ఓకేనా, వచ్చే ఏడేళ్లలో అంటే 2030 వరకు అండి. ఓకేనా, 2030 వరకు వచ్చే ఏడేళ్లలో భారత్ పునరుత్పాదక ఇంధన వనరులు 500 గిగావాట్ల, ఓకేనా, 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా, అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంట్లో 500 గిగావాట్ల పునరుత్పాదక లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పాటు అందిస్తామని UAE పర్యావరణ మంత్రి సుల్తాన్ అల్ జహార్ సభలో ప్రకటించారు. నెక్స్ట్, బెస్ట్ నాన్ ఫ్రిక్షన్ విభాగంలో ప్రతిష్టాత్మక యాట్ హార్ అవార్డ్ 2023 యాట్ హార్ అవార్డ్ గెలుచుకున్న 3 భారతీయ రచయిత్రులు ఎవరు. ఓకేనా, చూడండి ఇక్కడ బర్దాదల్ టు హెయిర్ అండ్ బ్యాక్ హ్యూమన్స్ ఆఫ్ కోవిడ్, అపర్ణ పెరమాల్ రాజే కెమికల్ కిచిడి, నందిని సేన్ గుప్తా, రాణి దుర్గావతి ది ఫర్గాటన్ లైఫ్ ఆఫ్ ఏ వారియర్ క్వీన్. ఈ 3 పుస్తకాలు రాసిన వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని 2023లో ఏ ఇతివృత్తంతో నిర్వహించారు అంటే ఇక్కడ థీమ్ అడుగుతున్నామండి. థీమ్ అంటే ఫారెస్ట్ అండ్ హెల్త్. చూడండి, మార్చ్ 21 ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఫారెస్ట్ డే జరుపుతున్నామండి. ఓకేనా, సో దానికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఫారెస్ట్ అండ్ హెల్త్ అనే ఇక్కడ థీమ్. నెక్స్ట్, లండన్లో ప్రదానం చేసిన ఇండియా UK అచీవర్స్ అవార్డు 2023. ఓకేనా, లండన్లో ప్రదానం చేసిన ఇండియా UK అచీవర్స్ అవార్డు 2023లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఏ భారత ప్రముఖుడు గెలుచుకున్నాడు. ఓకేనా, ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ఆయన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. చూడండి, లండన్లో ప్రదానం చేసిన ఇండియా UK అచీవర్స్ అవార్డులో 2023లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం పొందిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ స్టార్ ఉమెన్గా గుర్తింపు పొందిన మహిళ ఎవరు. సెలెనా గమెజ్. ఓకేనా, ఎవరు అంటే ఈమె అమెరికన్ పాప్ సింగర్ అయిన సెలెనా గమెజ్. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 40 కోట్లు ఉంటుందండి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్లో స్టార్ ఉమెన్ ఎవరినంటే సెలెనా గమెజ్. నెక్స్ట్ చూద్దాం, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏ ఆసియా దేశానికి 2023 జనవరిలో
అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF $4.7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణాలను మంజూరు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ బంగ్లాదేశ్కి చూడండి IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF 4.7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, లోన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, టెలికమ్యూనికేషన్ రంగంలో 6G పై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఓకే, టెలికమ్యూనికేషన్లో 6G పైన అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో 6G సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ సామాజికంగా సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సో ఏ సంవత్సరం అంటే చూడండి 2033 అండి. ఓకేనా, ఇండియాలో 6G సేవలు అనేది 2030 లోపల తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చూడండి ప్రస్తుతం భారతదేశంలో మొత్తము చూడండి 100 కోట్ల మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారండి. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు అయితే ప్రస్తుతం 85 కోట్లకు పెరగడం జరిగిందండి. ఓకేనా, 9 ఏళ్లలో చాలా పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ చూడండి, టీటీ అకాడమీలు అంటే టేబుల్ టెన్నిస్ సంబంధించి అకాడమీలు భువనేశ్వర్, కటక్లో ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. దానికి సంబంధించి ఓకేనా, భువనేశ్వర్ కానీ కటక్ కానీ రెండు కూడా ఒడిశా స్టేట్లో ఉంటుందండి. ఒడిశా స్టేట్లో టీటీ అకాడమీలు అంటే టేబుల్ టెన్నిస్ సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ఓకేనా, సో వీళ్ళు ఈ విధంగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య అంటే ITT ఇండియన్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రతినిధుల బృందం ఇక్కడ నవీన్ పట్నాయక్ కలవడం జరిగింది. దానివల్ల ఆయన ఏమంటున్నారు అంటే ఇక్కడ టేబుల్ టెన్నిస్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్, మియామి ఓపెన్ చూడండి, మియామి టైటిల్ విజేత మెద్వదేవ్ అండి. ఓకేనా, రష్యా టెన్నిస్ స్టార్ డానియల్ మెద్వదేవ్ మియామి టైటిల్ని కైవసం చేసుకున్నాడు. మరి ఎవరిపైన గెలిచడం జరిగిందంటే జానిక్ సిన్నర్ ఇటలీ దేశానికి సంబంధించిన జానిక్ సిన్నర్ పేరు పైన డానియల్ మెద్వదేవ్ విజయం సాధించడం జరిగింది. ఓకేనా, ఇప్పటి వరకు లాస్ట్ 25 మ్యాచెస్లో లాస్ట్ 25 మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోవడం జరిగిందండి డానియల్ మెద్వదేవ్. ఓకేనా, ఆయన ఓడిపోయిన మ్యాచ్లో ఓన్లీ 1 అని గుర్తుపెట్టుకోండి. చాలా ఫేమస్ పర్సన్ అండ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా ఇంపార్టెంట్, రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తి మియామి టైటిల్ని గెలవడం జరిగింది. నెక్స్ట్, ఆంగ్ల భాషపై నిషేధం దిశగా ఇటలీ అడుగులు. చూడండి, ఇటలీ దేశం ఆల్రెడీ చాట్ జీపీటీ పైన నిషేధం విధించిందండి. ఓకేనా, ఇటీవలే చాట్ జీపీటీ పైన నిషేధం విధించింది. అదేవిధంగా ఆంగ్ల భాష పైన కూడా నిషేధం విధించే అవకాశం ఉందండి. సో దీనిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇటలీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆమె జార్జియా మెలోని ఈ విధంగా బిల్లు తీసుకొని రావడం జరిగింది. ఓకేనా, జార్జియా మెలోని ఆమె నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఈ బిల్లు తీసుకొని రావడం జరిగిందండి. ఓకేనా, ఆంగ్లం సహా విదేశీ భాషల్లో అధికారిక కార్యక్రమాలు చేపడితే €1,00,000 జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఒకవేళ విదేశీ భాషల్లో అధికారిక కార్యక్రమాలు జరిగితే €1,00,000 జరిమానా విధించనున్నట్లు పేర్కొనడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆంగ్ల భాషపైన నిషేధం విధించే దిశగా ఇటీవల ఏ దేశం అడుగులు వేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇటలీ దేశము. నెక్స్ట్, న్యూ స్పేస్ ఇండియాతో 5,400 కోట్ల ఒప్పందాలు అండి. అంతరిక్ష శాఖ న్యూ స్పేస్ ఇండియా ఏంటంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అండి, అంటే కమర్షియల్ సంబంధించి. ఓకేనా, వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా అనేది ఇస్రోకు సంబంధించి వాణిజ్య విభాగం. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంతరిక్ష శాఖకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల 5,400 కోట్ల విలువైన పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్మీ సారంగ్ ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేనేజర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ న్యూ స్పేస్ ఇండియాతో అంతరిక్ష శాఖ వాణిజ్య విభాగం అనేది వాణిజ్య విభాగం అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ 54,000 రూపాయలతోని ఇక్కడ 5,400 కోట్ల విలువైన పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, నికాస్ జరీన్కి NMDC నజరానా. చూడండి, NMDC అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్. ఓకేనా, సో NMDC ఏదైతే ఉందో NMDC
ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మళ్ళీ నికాస్ జరీన్ అండి. ఓకేనా, ఎన్ఎండిసికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నికాస్ జరీన్. అయితే రీసెంట్గా నికాస్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో వరుసగా 2వసారి గోల్డ్ మెడల్ సాధించింది కాబట్టి ఆమె బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఎన్ఎండిసి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, అదేవిధంగా ఏషియన్ గేమ్స్తో పాటు 2024లో ఒలింపిక్స్ వరకు నిఖత్కి ఎన్ఎండిసి సపోర్ట్ ఇస్తుందని తెలపడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సలేశ్వరం జాతర షురు. ఓకేనా, మరి సలేశ్వరం జాతర ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, సలేశ్వరం జాతర అనేది నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. నల్లమల అభయారణ్యంలో కొలువైన సలేశ్వర లింగమయ్య స్వామి జాతర చూడండి, అంటే శివునికి సంబంధించండి. సలేశ్వరం జాతర లింగమయ్య స్వామి జాతర బుధవారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించారు. ఇక్కడ ఈ సలేశ్వరం జాతర 3 రోజుల పాటు జరుగుతుందండి. ఓకేనా, 3 రోజుల పాటు జరుగుతుంది. ఓకేనా, సో ఈ జాతరకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుందండి. దీనికి బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. అదేవిధంగా చూడండి, సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి జలపాతం కూడా ఉంటుందండి. ఓకేనా, 200 అడుగుల ఎత్తు నుంచి ఇక్కడ జలపాతం కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిక్చర్ అనేది కర్ణాటకలోని చిక్మంగళూరులో చూడండి, చిక్మంగళూరులో పంగుని ఉతిరం అనే ఉత్సవాలు చూడండి. పంగుని ఉతిరం అడుగుతాడు, పంగుని ఉతిరం అనే ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి, ఏ ప్రదేశంలో జరుగుతాయి అంటే చిక్మంగళూరు. గుర్తుపెట్టుకోండి, పిక్చర్ చూస్తే గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్ తెచ్చిచ్చిన గోల్డ్కి తీసుకెళ్ళండి అని మరొక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో దక్షిణ కాశ్మీర్ గ్రామం సాడివారాలో వినూత్న పథకం 15 రోజుల్లో చూడండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో సాడివారం అనే ఒక గ్రామం ఉంటుందండి. ఇక్కడ గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ నిర్ణయం ఏంటంటే 20 క్వింటాల ప్లాస్టిక్ తీసుకొస్తే వాళ్ళకు గోల్డ్ కాయిన్ ఇస్తామని ప్రకటన జారీ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ న్యూస్లోకి రావడం జరిగిందండి. సాడివారా గ్రామం జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా, ఇక్కడ గోల్డ్ కోసము ప్లాస్టిక్ని తెచ్చివ్వాలని ఒక వినూత్న పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కాశ్మీర్ సంబంధించి దాల్ సరస్సు అండి. ఓకేనా, సింపుల్గా ఏంటంటే పిక్చర్ మీకోసం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఒక జీకే బిట్ లాగా యూజ్ అవుతుందని. కాశ్మీర్లో ప్రకృతి అందాలు మనసును కట్టి పడేస్తాయి. చూడండి, దాల్ సరస్సు ఎక్కడ ఉంటుందని అడుగుతాడండి, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది దాల్ సరస్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా రైట్ టు హెల్త్ అనే ఒక బిల్ అనేది తీసుకొచ్చింది ఎవరంటే రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ బిల్ అనేది ఏదైతే ఉందో దానికి అగెనెస్ట్గా డాక్టర్స్ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇది జైపూర్లో జరిగింది. ఓకేనా, ఇది జైపూర్లో జరిగింది. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ టు హెల్త్ బిల్ అనేది ఏ రాష్ట్రం అమలు చేస్తుంది అంటే ఏ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధోనికి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం అండి. అంటే ఎంసీసీ అంటే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అండి. అంటే క్రికెట్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించింది ఎంసీసీ అండి. సో దాంట్లో భాగంగా చూద్దాం. మరి చూడండి, ప్రతిష్టాత్మక మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ధోని సహా 5 భారత క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి గౌరవం పొందిన ఇతర భారత క్రికెటర్లు మొత్తం 5 అండి. ఇండియా నుంచి 8 టెస్టు దేశాల నుంచి మొత్తం 19 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. 5 భారత క్రికెటర్లకు గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని అందించాం. జులన్ గోస్వామి మహిళల వన్డేలో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ కాగా మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ అని ఎంసీసీ తన వెబ్సైట్లో పేర్కొంది. ధోని, యువరాజ్ సింగ్లు ఇద్దరు 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యులు. సురేష్ రైనా 13 ఏళ్ల కెరీర్లో 5,500 వన్డే పరుగులు సాధించాడని చెప్పింది. మెరీసా వెస్టిండీస్, జేనీ గున్, లారా మాట్, అన్యా షాబ్ధోల్, ఇయాన్ మోర్గన్, కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ అండి. మహమ్మద్ హాఫీజ్ పాకిస్తాన్, ముష్రఫే మొత్తాజా బంగ్లాదేశ్. ఓకేనా, డేల్ స్టెయిన్ సౌత్ ఆఫ్రికా, రేచల్ హేన్స్ ఆస్ట్రేలియా, అమ్మీ సాటర్ వైట్, రాస్ టేలర్ న్యూజిలాండ్ ఎంసీసీ సభ్యత్వం పొందిన ఇతర క్రికెటర్లు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ పద్మభూషణ్ అవార్డుకి సంబంధించి మొత్తం పద్మభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి స్వామి గురించి ఇవ్వడం జరిగిందండి.
సో ఈ సంవత్సరము 106 మందికి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డ్స్ 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. సగం మెంబర్స్ కానీ అంటే ఒకసారి 53 మెంబర్స్కి మరొకసారి 53 మెంబర్స్కి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సుధామూర్తి, వాణి జయరామ్కి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పద్మ అవార్డ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా అక్కడ చూసే ప్రయత్నం చేయండి. సో ఇది పద్మ అవార్డ్స్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. సో నాటోలో చేరిన 31వ దేశం అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.